హాయ్ వ్యూవర్స్, యమ్మీ యమ్మీ చక్కటి టేస్టీ మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఇది నేను ఎలా చేస్తానో తెలుసుకోవడం కోసం మీరు చూస్తున్నారు మరవలేని వంటలు ఛానల్. ఈ ఫ్రూట్ సలాడ్ చేయడం కోసం పాలు మరగడానికి పెట్టుకుంటున్నాను. పచ్చిపాలైనా వేస్ట్ చేసుకోవచ్చు, మనం కాచి చల్లార్చిన పాలతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఈ కార్న్ఫ్లోర్ మనం కావాలనుకుంటే పాలు వేసి నానబెట్టుకోవచ్చు, లేకపోతే వాటర్ వేసి అయినా నానబెట్టుకోవచ్చు. లమ్స్ రాకుండా చక్కగా కలిపేసి పెట్టాలన్నమాట. డైరెక్ట్గా వేయకూడదు. వాటర్ కానీ పాలు కానీ కలిపేసి బాగా ఇలా కలిపేసి పెట్టుకునే వేయాలన్నమాట. మనం ఏ కస్టర్డ్ చేసుకున్నా. మరుగుతున్నాయి కదా, నేను 1/3 కప్పు వేస్తున్నాను షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే ఫుల్ కప్ వేసుకోండి. ఇది కొంచెం సేపు ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వేసేస్తున్నాను. నేను వేయంగానే వెంటనే తిప్పేయాలి, అస్సలు ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకూడదు. వెంటనే అయిపోతుంది అనమాట. ఇది చూసారా, అయిపోయింది కూడా. ఇట్లా ఈ టెక్స్చర్కి వచ్చేసిందంటే అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో నేను వెనిల్లా ఎసెన్స్ కలుపుతున్నాను. వెనిల్లా ఎసెన్స్ ఈసారి కొంచెం ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే యాలక్కాయ వేయలేదు. ఎసెన్సే కొంచెం ఎక్కువ వేస్తున్నాను అనమాట. ఇది ఇంకా కమ్మగా ఉండటం కోసం నేను మీగడ కలుపుకుంటున్నాను. దీంట్లో మిల్క్ పౌడర్ కానీ లేకపోతే మిల్క్ మేడ్ కానీ కూడా కలుపుకోవచ్చు కావాలంటే. చూసారా కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని మనం కొంచెం చల్లారిన తర్వాత కూలింగ్లో పెట్టేసుకుంటాం అన్నమాట. నేను చేసుకున్న కస్టర్డ్ కూలింగ్లో పెట్టుకున్న తర్వాత రెడీ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు నేను అన్నీ మిక్స్ చేసుకోవడానికి ఇవన్నీ తీసుకున్నాను. దానిమ్మ గింజలు అంటే పోమోగ్రానైట్ గింజలు, కిస్మిస్, కాజు, నానబెట్టి చిప్స్లా గ్రేట్ చేసుకున్న బాదం, యాపిల్ ముక్కలు, డేట్స్ ముక్కలు, ఇంకా అరటిపండు ముక్కలు, ఇవన్నీ కలిపేస్తే చక్కగా ఫ్రూట్ సలాడ్ తయారైపోతుంది అనమాట.